బౌలింగ్ లో ఏదైనా సబ్స్టాన్షియల్ చేంజ్ చేస్తే గానీ द क्रेडिट गोes to वरुण आरोन. है ये रात अंधेरी नींद न आए दुनिया सर में घूमे बस सुरिए दिल को क्यों मचलाए दिल से बोलूं easy bro क्या तेरी Hey guys, welcome to the channel once again. How are you all? And it's me Naveen Nicholas and this is Timothy. Timothy, చెప్పు ఇన్ని రోజులైంది మ్యాచ్ మనం ఇప్పుడు వస్తున్నాం. ఏంటి ఫీల్? ఆ రోజు మనం ఆడిన వింటేజ్ మ్యాచ్, వింటేజ్ ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు మనకి ఆ హోస్ట్లో లేమన్నమాట. సో మేము ఆల్రెడీ వరుణ్ ఆరంతో డిస్కషన్ చేసుకుంటా, ఆయన లేడు ఇప్పుడు, ఆయన తమ్మునేళ్ళు ఉన్నాడు, కానీ మేము ఆల్రెడీ మాట్లాడేసి వచ్చి మా మా ఇక్కడ తమ్మునేళ్ళు చూస్తే ఇక్కడ ఎస్ఆర్హెచ్ టీమ్ బి అదే డిస్కషన్ చేసి వరుణ్ ఆరం తోటి నేను నవీన్ వచ్చినాం అనమాట, వీడియో చేస్తున్నాం. ఆల్రెడీ ఒక నెల క్రితమే తిమోతి ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో, ఇక్కడ మీకు ఎక్కడో కనిపిస్తుంది ఆ ఫోటోలో చెప్పిండు అనమాట రాజస్థాన్ రాయల్స్కి దట్ ఎస్ఆర్హెచ్ టీమ్ బీ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ గైస్ అని. సో యా గైస్, ముందు మన మ్యాచ్ చూద్దాం అనాలిసిస్ ఆఫ్టర్ ఎనీ డేస్. ఐ ఫెల్ట్ ఓపెనింగ్ అభిషేక్ శర్మ అవుట్ అవ్వగానే, అభిషేక్ శర్మ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైయెస్ట్ డక్స్ ఉన్న ప్లేయర్ మన ఇండియన్ టీంలోనే అభిషేక్ శర్మ. ఇంకా నెక్స్ట్ ఏముంది మనం ఇన్నింగ్స్ మాట్లాడడానికి? ఫస్ట్ ఇన్నింగ్స్ లా అభిషేక్ క్రేజీ బాల్ కి క్రేజీ షాట్ కొట్టి ఈ లవ్ యాక్చువల్గా మన అభిషేక్ ఈ లవ్ అయితే మనోడు ఈ లవ్ చూపించి ఆర్చర్ బౌల్ చేసినాడు. ఇషాన్ కిషాన్ తప్ప పెద్ద ఇన్నింగ్స్ ఏమీ లేదు. క్లాసన్ గురించి నువ్వేం చెప్తావు? క్లాసన్ దట్స్ ఓకే. క్లాసన్ ఎట్లన్నా మన డాడీ ఆఫ్ ఎస్ఆర్హెచ్ కాబట్టి ఐ డోంట్ మైండ్. అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఏంటంటే గైస్, ద వే రియాన్ పరాగ్ ఎట్లయితే బౌలింగ్ వేసిండో, ఆ బ్రేక్ త్రూ హెడ్ కానీ వికెట్ తీసిండో పవర్ ప్లే అయిపోగానే, ఐ ఫెల్ట్ దట్ వాస్ ఎ గుడ్ మూవ్. ఇంకేమన్నా రియాన్ పరాగ్ యాటిట్యూడ్ మాత్రం 100% ఉంటుంది, కానీ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి లవ్ గైస్, ఈ లవ్ కాదు. అండ్ జడేజా కూడా బౌలింగ్ ఇవ్వలేదు. బౌలింగ్ ఇవ్వలేదు అనేది టాక్టికల్ థింకింగ్ లో పార్ట్గానే మన పరాగ్ అనుకున్నాడు, కానీ అది కంప్లీట్ ఫెయిల్యూర్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంతే గైస్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ గైస్, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను మన ఫేవరెట్ ప్లేయర్, ఉప్పల్ ఫేవరెట్ ప్లేయర్ బెన్సన్ తోటి వైభవ్ సూర్యవంశీ వస్తాడు అని. బట్ నువ్వు చెప్పు, నేను అంత ఫాస్ట్ బౌలింగ్ అంటే ఫాస్ట్ ఓపెనింగ్, నువ్వు చెప్పు బౌలింగ్ ఎట్లయింది? మనం ఎట్లయితే మనం పాత వీడియోలో డిస్కస్ చేసినాం, వరుణ్ ఆరన్ మనతో డిస్కషన్లు ఉన్నాడని, ఈ దాని డిస్కషన్ వల్లనే ఎస్ఆర్హెచ్ టీమ్ బి అనే టాపిక్ వచ్చి నేను ఆ కమెంట్ మేనిఫెస్టేషన్ లా మేము పెట్టినాం బిహాఫ్ ఆఫ్ వరుణ్ ఆరన్. ఓకే, అది పెట్టంగానే మన ప్రఫుల్ హింగే విత్ రా పేస్, విదర్భకు ఆడతాడు నవీన్. ఫస్ట్ క్లాస్ లో కూడా మంచి వికెట్లు ఉన్నాయి, పేస్ మంచి 140 పేస్ ఉంది. అశ్విన్ ఒక మాట చెప్పిండు ప్రఫుల్ హింగే. అశ్విన్ యాష్కి బాత్ లో మీరు చూసుకోవచ్చు, మనోడు ఏం చెప్పిండంటే అశ్విన్ ఆ రా పేస్ తోని ఇన్ స్వింగ్ ఒకటి హిట్ ద డెక్ హార్డ్ బౌలింగ్ ఎవరైతే చేస్తారో దానివల్ల మనకి పవర్ ప్లేలో ఎస్పెషల్లీ మనకి డేవిడ్ పెయిన్ ఎంత పెయిన్ క్రియేట్ చేసిండో మనకి దాని తర్వాత ప్రఫుల్ హింగే మనకు వచ్చి ఆ పెయిన్ ని కొంచెం హీల్ చేసిండు. సో దాంతో నువ్వు ఏం ఆలోచించినావు అసలు? అసలుకి పెయిన్ ఇచ్చిన పెయిన్ కి నేను అసలు హీల్ అవుతా అనుకుంటే ప్రఫుల్ హింగే వచ్చి హీల్ చేసిండు గైస్. అండ్ దట్ వాస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్. అంటే ఎస్ఆర్హెచ్ తరపున పర్ఫార్మెన్స్ అనేది ఈ 2-3 years లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ గెస్. ఇంకా దాని తర్వాత 3 wickets అండ్ షకీబ్ హుసేన్ గైస్. దెర్ ఇస్ ఎ గ్రేట్ టీమ్ గైస్, మీ అందరికి తెలుసు. ఇప్పుడు యాక్చువల్గా టీమ్ పాయింట్స్ టేబుల్ ఇప్పుడు ఉల్టా చేస్తే ఒక టీం టాప్ ఉంటుంది, ఆ టీం గెలిచినప్పుడు మనకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఆ టీంలో ఇతను ఉండు, కానీ అతను ఎప్పుడు ఆడిపియలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరో కాదు గైస్, కేకేఆర్ షాకీబ్ హుసేన్ గైస్. ఐ మీన్ దట్ ఫెలో వాజ్ రియలీ ఎ గ్రేట్ స్టాంప్. నాకు డెవాన్ వికెట్ ఏదైతే ఇట్లా వెళ్ళింది ఇట్లా లోపలికి ఇట్లా డిప్ అయ్యి ఇట్లా స్వింగ్, అది స్నేక్ లాగా వెళ్ళింది గైస్ ఇట్లా పడి. అంటే ఆల్రెడీ సెటిల్ అయిన బ్యాట్స్మెన్ అవుట్ చేయడం అనేది దట్ స్నేక్ బాల్, దట్స్ వాట్ వీ నీడ్ రైట్ నౌ. బికాస్ ఎస్ఆర్హెచ్ మీద అందరూ ఆడి కొడతారు, మనకు ఆ బ్రేక్ త్రూ ఇచ్చిన వాళ్ళు కావాలా. అండ్ ఐ ఫెల్ దట్ వాస్ ఎ గ్రేట్ థింగ్. అండ్
ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ వాజ్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు టెల్ అబౌట్. ఇంకా We'll add one thing, Naveen. We'll add Salil Arora's keeping. సో సలీల్ అరోరా కీపింగ్ చేయడం వల్ల మనకి ఇషాన్ కిషన్ ఈ మన షాకిబ్తో నీళ్ళతో డిస్కషన్ చేయడం వల్ల అవుట్పుట్ ఏదైతే శ్రేయస్ అయ్యర్ కామ్ ఇన్నింగ్స్ ఆడినాడు ఎస్ఆర్హెచ్ మీద, అది చూసిండా లేకపోతే అది గ్రాస్ప్ చేసిండా ఇషాన్ కిషన్, క్యాప్టెన్సీ నాక్ అనేది బోత్ ఫీల్డింగ్ వైజ్ నువ్వు బ్యాటింగ్ వైజ్ కూడా చూపించడం వల్ల మనకి రిజల్ట్స్ అనేది అంత అవుట్కమ్ ఫ్రీగా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. యా గైస్, ఐ మీన్ దట్ వాస్ అ గుడ్ మూవ్. కాకపోతే సలీల్ అరోరా గాడు ఒక క్యాచ్ మిస్ చేసిండు గైస్. నాకు ఆడ జర ప్రాబ్లం అయింది, కానీ దట్స్ ఓకే. వానికి అయినా స్టార్టింగ్ లో బౌండరీస్ క్లాస్ ఉంటే పడతారు కానీ అయినా బౌండరీస్ కూడా వాడు ఫస్ట్ అన్ని నిక్ అయ్యి వెళ్ళినాయి. కానీ దట్స్ ఓకే, ఒక 6 అయితే కొట్టేయండి వేసిండు. ఆ 6 వల్ల ఏం గెలవలే కానీ. అండ్ ఇప్పుడే నేను స్టేడియం నుంచి వస్తున్నా గైస్, సిఎస్కే ధోని వచ్చిండు హైదరాబాద్కి. సో చెప్పు, ఎల్లుండి మనం స్టేడియం వెళ్తున్నాం, నీ ఫీలింగ్ ఏంటిది? ధోని ఆడతారు అనుకుంటున్నావా? ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా? చెప్పు నీ ప్రొడిక్షన్ ఆన్ మ్యాచ్. సిఎస్కే మ్యాచ్ మీద ఏ మ్యాచ్ విన్ అయినా ఇండియా విన్ అయ్యేది గైస్ ఇది. ఎందుకంటే మేమిద్దరము శాంసంగ్ హ్యూజ్ ఫ్యాన్స్. బట్ ఇక్కడ ఏంటంటే శాంసంగ్ ఒక్కడే కాదు సిఎస్కేలా, శివం దుబే ఉన్నాడు, సో ఆయుష్ మాత్రే నెంబర్ 1 ఆడుతున్నాడు. సో బౌలింగ్ కొంచెం ఇప్పుడు మనది టాప్ బౌలింగ్ అని నేను అనుకుంటున్నా. వాళ్ళ బౌలింగ్కి మన బౌలింగ్కి అసలు సంబంధం లేదు గైస్. ఏమో గైస్ చెప్పలేం, వరుణ్ నారాయణ అన్న ఏం చేస్తున్నాడా కానీ. కానీ మొత్తానికి అయితే దెర్ ఇస్ అ సర్ప్రైజ్ వీడియో వెయిటింగ్ ఫర్ యూ ఆల్ ఆన్ సాటర్డే. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బ్రో నువ్వే బ్రో వీడియో చూస్తున్నావు, లవ్ చేయండి, వీడియో చూస్తున్నా, సబ్స్క్రైబ్ చెయ్యి బ్రో, ఏం పోతుంది. ఇండోనేషియా నుంచి మాకు వ్యూస్ వస్తున్నాయి. ఇండోనేషియా కిడ్స్ మాకు మెసేజ్ చేసి వి వాంట్ టు కొలాబరేట్ అంటున్నారు. పోను మేము పెయిడ్ పార్ట్నర్షిప్లు కూడా చేస్తున్నాము. అది ఓకే గైస్, సీ యూ దెన్, బాయ్. आगे तूफान है बादल बरसेंगे अब, लाएंगे नहीं खुशियां वो अपने संग, है ये रात